నమస్కారం అండి. ఎస్. టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారంటే టీడీపీ ఉందంటే చంద్రబాబు. సో ఇది సృష్టించినటువంటి సృష్టికర్త, లేకపోతే పార్టీని ఎవరైతే స్థాపించారో ఎన్టీ రామారావు అయినా తర్వాత నడిపించడంలో చంద్రబాబు తనదైనటువంటి పాత్ర పోషించారు. ఆయన ఉమ్మడి హైదరాబాద్లో తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కు సంబంధించి చాలా కీలకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేశారు. సో ఇక్కడ 30 ఏళ్ల ప్రస్థానంలో చంద్రబాబుతో నడిచినటువంటి మీ ప్రయాణం, తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం, మీకున్నటువంటి అనుబంధాన్ని ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు బయోగ్రఫీ చెప్పాలి. రాయలసీమలో చిత్తూరు జిల్లాలో నారావారిపల్లెలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసి సరాసరి యూనివర్సిటీ నుండి అసెంబ్లీకి వచ్చినటువంటి యువనేత చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యేగా 2 ఏళ్లు కూడా గడవక ముందే అంజయ్ గారి క్యాబినెట్ లో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసి, మంత్రిగా ఎన్టీఆర్ గారికి అల్లుడై, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడై, పార్టీ అనేక సందర్భాల్లో ఎదుర్కొన్నటువంటి అనేక సంక్షోభాలని అవలీలగా పరిష్కరించి కార్యకర్తల గుండెల్లో ఒక భరోసాగా చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. అదే సందర్భంలో జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించడం, ఆమె పట్ల పార్టీ క్యాడర్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం కావడం, ఆ సందర్భంలో ఈయన మౌనంగా ఉండడం, ఆనాడు ఇండియా టుడే లాంటి ప్రధానమైనటువంటి జాతీయ పత్రికలో ఎన్నాళ్ళీ మౌనం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పతాక శీర్షికల్లో కథనాలు వెలువరించడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా నాయకత్వ మార్పిడి జరిగినప్పుడు ఆయన కరెక్ట్ గా 30 ఏళ్ల క్రితం 1995 సెప్టెంబర్ 1వ తేదీన అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రామారావు గారు 89లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఈయన అసెంబ్లీలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. రామారావు గారు అసెంబ్లీకి రాకపోతే ఈయన అసెంబ్లీలో టీడీఎల్పీని నడిపించారు. ప్రభుత్వానికి ధీటుగా పోరాడారు. ఆ తర్వాత 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్వశక్తితోటి, ఆయన వ్యక్తిగత చరిష్మా తోటి, పరిపాలనా దక్షతతోటి ప్రజల్ని మెప్పించి ఒప్పించి 99లో పార్టీని తిరిగి గెలిపించుకోవడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక ముద్ర ఈ రాష్ట్రం మీద బలంగా పడింది. ప్రజల గుండెల్లో శాశ్వతమైనటువంటి స్థానం ఆయనకు లభించింది. ఆ తర్వాత అనేక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టకపోయినా 2014 వచ్చేసరికి విభజిత రాష్ట్రానికి మళ్ళీ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయనే ప్రమాణ చేశారు. అటు తెలంగాణ గట్టుకి 2 పర్యాయములు, ఇటు ఆంధ్ర మాగానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొత్తంగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర చరిత్రలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏకైక వ్యక్తి. ఈ చరిత్ర నా దృష్టిలో నవ్వుతో నా భవిష్యత్తు, ఇంకెవరో కూడా భవిష్యత్తులో దీన్ని బ్రేక్ చేయలేరు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ట్రాక్ రికార్డ్. ఇప్పుడు ఆ 2014 నుండి ఆయన పరిపాలనా వైభవం, ఆయన పాలనా దక్షత, అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆ 2 పర్యాయాలు ఆయన పరిపాలనా వైభవం, ఆయన దక్షత ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి ముందు, చంద్రబాబు నాయుడు గారికి తర్వాత అని చెప్పి రాష్ట్రానికి చరిత్ర కానీ పరిపాలనా చరిత్ర కానీ చెప్పుకోక తప్పదు. తర్వాత మళ్ళీ 19లో పార్టీ ఓడిపోయిన తర్వాత 23 సీట్లకు పడిపోయింది. ఆయన మొక్కవోని ధైర్యంతో కార్యకర్తల్లో ఒక 2-3 నెలల్లోనే ఉత్సాహాన్ని నింపి ఆయన మొట్టమొదటిసారిగా విజయవాడ నడిపొడ్డులో ఇసుక దీక్షను ప్రారంభించారు. అక్కడి నుంచి మొదలైంది పోరాటం. ఏ రోజు నిద్రపోలేదు, ఎవరిని నిద్రపోనివ్వలేదు. కార్యకర్తల్ని అనుక్షణం ఆయన ఒక స్ఫూర్తిని కలిగిస్తూ ప్రతి పల్లెలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా మళ్ళీ తిరిగి బలం పుంజుకుని 2024 ఎన్నికలు వచ్చేనాటికి సమరోత్సాహంతో ఉరకలేసే పరిస్థితిని తీసుకొచ్చారు. అది ఆయన రాజకీయ దక్షత, నిపుణత,
ఒక రాజకీయ చాణక్యత అంటారు దాన్ని. అది అందరికీ సాధ్యం కాదు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు గాలి పోగేసి ఒక గాలి కేసు పెట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారి యొక్క అసలు గొప్పతనం. ఇక్కడ శ్రీశ్రీ మాటలను గుర్తు చేసుకోవాలి మనం. అధికారాంతములు చూడవలే అంటాడు శ్రీశ్రీ. అలాగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పదవి కోల్పోయారో, జైల్లో పెట్టబడ్డారో, ఆయన గొప్పతనం బయటకు వచ్చింది. ఒకేసారి ఎక్కడొచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రం ఎలాగూ ఉవ్వెత్తున లేచింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆయన నిర్మించినటువంటి సైబరాబాద్ లో మురిచినటువంటి మొక్కలన్నీ కూడా ఒకేసారి ఉవ్వెత్తున లేచే లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నడివీధుల్లో కథన రంగం తొక్కారు. చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచారు. ఎందుకంటే మా ఈ జీవితం చంద్రబాబు నాయుడు భిక్ష, మాకు ఈ ఉద్యోగం చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టి, విజనరీ. అందుకే ఆయన అరెస్ట్ చేయడం అక్రమం, అన్యాయం. తక్షణం ఆయన్ని విడిచిపెట్టాలని చెప్పి నినదించారు, నినాదం చేశారు ఐటీ ఉద్యోగులు. చరిత్రలో ఏ ప్రధానాయకుడికైనా ఇంతటి ఆదరణ ప్రజల నుండి ఎక్కడన్నా చూసామో మనం. పైగా లక్షలు సంపాదించే ఉద్యోగులు. అది ప్రజల యొక్క విశ్వాసం ఏదో సందర్భంలో బయటపడుతుంది. అందుకే నాయకుడు అనేవాడు 4 మంచి పనులు చేయాలి. అంతేగాని దోపిడీ, కబ్జా, డబ్బు సంపాదన దీని మీదే కాదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలి, సుభిక్షం కావాలి, సస్యశ్యామలం కావాలి అనేది ఆయన విజన్. ఆ విజన్ లో భాగంగానే ఈ వేళ మళ్ళీ పరిపాలన చూడండి. అక్కడ జన్మభూమి లాంటి వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చారు, ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చారు, ఐటీ రంగాన్ని తీసుకొచ్చారు, సైబరాబాద్ నిర్మించారు. ఇప్పుడు ఇక్కడ చూడండి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ, ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్. ఒక పక్క అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, ఏదైతే కుప్పం ఉందో కుప్పానికి కృష్ణా జలాలు మళ్లింపు, పట్టిసీమ నిర్మాణం. రైట్ 5 సంవత్సరాల విధ్వంసం తర్వాత ధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని 1 year లో మళ్ళీ పరుగులెట్టిస్తున్నాడు ఆయన. ఇచ్చిన 6 పథకాల్ని, సూపర్ 6 ని సూపర్ హిట్ చేసుకుంటూ ఇక్కడ కనీసం ప్రతిపక్షం ఉన్నా కూడా లేని పార్టీకి చుక్క చూపిస్తున్నాడు ఆయన. వయసుకున్నటువంటి విశేషమైన స్పందన, వయసులో విశేషమైన స్పందన లభిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి రికార్డు, ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్థానం అనొచ్చు, పరిపాలన వైభవం అనొచ్చు. రైట్. ఒకసారి మనకు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే.